విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి విద్యా సంస్థల బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జూలై 10వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని జయశంకర్ జిల్లా భూపాలపల్లి పట్టణం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. మరి రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు అనేకంగా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 3 సంవత్సరాలు గావిస్తున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా విద్యారంగ సమస్యలు పరిష్కరించలేదు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ కానీ రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయక అనేక మంది విద్యార్థులు చదువు మధ్యలోనే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సర్టిఫికేట్లు లేక పై తరగతులకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. మరి అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు వీలు కాకపోతే ఇంకెవరికన్నా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కేటాయించని వాళ్ళన్నా ఈ యొక్క విద్యా వ్యవస్థను బాగుపరుస్తారు కావచ్చు అనే అవకాశం కోసం మేము ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. 3 సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకొని ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులను, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఏ ఒక్కటి కూడా పర్మనెంట్ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఎంఈఓ డిఈఓ పోస్టులను పర్మనెంట్ చేయాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఫీజుల దోపిడీని అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా మీ ప్రభుత్వంపై ఉందని మరొకసారి గుర్తు చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 10 వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఆ విద్యా సంస్థల బంద్ను కూడా విద్యార్థులు, యువకులు, మేధావులు, తల్లిదండ్రులు ప్రైవేటు ప్రభుత్వ టీచర్లు అందరూ కలిసి జయప్రదం చేయాలని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటటువంటి విద్యార్థి సంఘాలకు మద్దతు ఇవ్వాలని ఈరోజు వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. రేపు తలపెట్టేటువంటి బంద్ను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.